ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ పోరులో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్లలో సారథి స్టీవ్ స్మిత్ 73 పరుగులు, అలెక్స్ క్యారీ 61 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమి 3 వికెట్లతో రాణించగా వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. తర్వాత 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 48.1 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరినప్పటికీ నిలకడైన ఆట తీరు కనబరిచిన కోహ్లీ శ్రేయస్ అయ్యర్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. శ్రేయస్ 45 పరుగులకు పెవిలియన్ చేరగా తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 84 పరుగులు చేసిన కోహ్లీ వెనుతిరిగాడు. చివరిలో హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరగా కేఎల్ రాహుల్ జడేజాతో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రాహుల్ 42 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును విరాట్ కోహ్లీ దక్కించుకున్నాడు.